కానీ ఏదైతే జరిగిందో చాలా తప్పు జరిగింది. దీనికి కూడా నేను నీతో లెక్క తేల్చుకునే తీరతాను రామకృష్ణ పండితుడా. ఈ విచిత్రమైన వ్యక్తులు ఎవరు? మన రాజ్యం వాళ్ళని మాత్రం అనిపించట్లేదు. పద చూద్దాం. విశ్రామం. మీరంతా ఎవరు? మేము యాత్రికులం. మీకు విజయనగర రాజ్యంలోకి స్వాగతం. ధన్యవాదాలు. మేము చాలా దూరం నుండి వచ్చామండి. దీపావళి శుభ సందర్భంగా పండిత రామకృష్ణకు శుభాకాంక్షలు చెప్పడానికి. దీపావళి శుభాకాంక్షలు. కానీ ఆయన ఇంటికి మేము వెళ్ళాం, ఎక్కడా కనిపించడం లేదు. పండిత రామకృష్ణ గారు ఇంట్లో ఎక్కడ దొరుకుతారు? మరి ఆయన రాజభవనంలో ఉన్నారు. దీపావళి సందర్భంగా ఆయన నలదమయంతిల నాటకాన్ని ఏర్పాటు చేశారు. మేము కూడా అదే చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా మాతో రండి. అలాగే, చాలా బాగుంది. పదండి 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 రండి. పరివర్త్ పక్పరాయగం. ధన్యవాదాలు. మొదటి ఖండం పూర్తయిపోయింది మహారాజా. ఇప్పుడు నేను నాటకంలోని రెండో ఖండం అంటే నలుడు ఇంకా దమయంతుల స్వయంవరాన్ని మొదలు పెట్టడానికి అనుమతి కోరుతున్నాను. అనుమతిస్తున్నాము పండిత రామకృష్ణ. కానీ రామకృష్ణ పండితుల వారు, ఈ దమయంతి స్వయంవరంలో దేవుళ్ళు దమయంతిని కంగారు పెట్టడానికి నలరాజు రూపాన్ని ధరించారు. ఇక ఎప్పుడైతే దమయంతి చేతిలో వరమాల పట్టుకొని నలరాజును వరించడానికి వచ్చిందో అప్పుడు తనకు అక్కడ స్వయంవరంలో పాల్గొనడానికి వచ్చిన రాజులందరూ నలరాజులా కనిపించారు. ఇక ఈ అద్భుతమైన సంఘటన నాకు తెలిసి దాన్ని దృశ్య రూపంలో చేయలేవు. అది అసంభవం. సాధ్యమే గురుదేవా, మీరు చూస్తూ ఉండండి. నేను మాత్రం నమ్మలేను. గురుమాత వరుణమాల, దయచేసి వేదిక మీదకి రండి. నేనా? రామకృష్ణ పండితుడా, వరుణమాల ఎందుకు? మీరు మహారాజు ఇంకా గురువర్య. మహారాజా, నేను అన్నదానికి అర్థం ఏంటంటే, ఒకవేళ ఏదైనా అద్భుతం చేస్తుంటే అందరికంటే ముందు మహారాజునే పిలవాలి. మహారాజు గారిని కూడా పిలుస్తాను గురుదేవా, కానీ అందరికంటే ముందు గురుమాత. ఖచ్చితంగా పండిత రామకృష్ణ ఏదో ప్రత్యేకమైన పాత్ర మలిచినట్టున్నాడు. అవును మహారాణి తిరుమలంబ, మేము కూడా చూడాలని ఉత్సాహపడుతున్నాము. అనంతలక్ష్మి, నేను నీకు సహకరించాను కదా? అవును ప్రియతమా, ఇప్పుడు మన ప్రేమ విజయనగరం మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడు మా అన్నయ్య గారు నాకు వివాహం నీతోనే చేయాల్సి వస్తుంది. ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా? అవును అత్తయ్య. ఈయన గురుమాతని వేదిక మీదకి ఎందుకు రమ్మన్నాడు నాకు తెలీదు. నువ్వే ప్రశ్న అడిగి నువ్వే జవాబు చెప్తున్నావా? ప్రశ్న నాది, జవాబు అత్తయ్యది. నోరు మూసుకో. లామ ఏదో ప్రత్యేకంగా చేయబోతున్నాడు. నిజం చెప్పా. ఈ రామకృష్ణ పండితుడు శ్రీకృష్ణదేవరాయల్ని అలాగే రాజకుమారి జగన్మోహిని పిలిచుండాల్సింది. వరుణమాలని ఎందుకు రమ్మన్నాడు? నేనే స్వయంగా వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. పండిత రామకృష్ణ ఇదేలా చేసుంటాడు? ఎవరో వస్తున్నట్టున్నారు. విశ్రామం. పండిత
పండిత రామకృష్ణ, నువ్వెలాగూ నా దృష్టిలో పడ్డావు. ఇప్పుడు నా యోధుల దృష్టిలో కూడా పడతావు. ఇక దాని తర్వాత దృష్టి గోచరం. ఇతను ఆదేశాలు ఇస్తున్నాడు. ఆ ముగ్గురు విచిత్ర వ్యక్తులు దాన్ని వింటున్నారు. దీనికి ముందు తను విశ్రామం అన్నాడు. దాంతో ఆ ముగ్గురు ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోయారు. లక్ష్య సాధన. తను ఆ పుస్తకంలో చదివి ఆ విచిత్ర వ్యక్తులకు ఆదేశాలు ఇస్తున్నాడు. ఇంకా కొన్ని క్షణాలంతే. తమరి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి. విశ్రామం. ఎవరో తనను ఆపాల్సి ఉంటుంది, లేదంటే పండిత రామకృష్ణ తను హెచ్చరిస్తుంది. దాంతో దాడి చేయాలన్న నా పథకం విఫలమైపోతుంది. ఇక్కడ మీకు ఏ 6 ప్రతిబింబాలు కనిపిస్తున్నాయో లెక్క ప్రకారం 6 దర్పణాలు పెట్టడం జరిగింది. దానివల్ల కూర్చున్న వ్యక్తి ప్రతిబింబం అన్నింటిలోనూ కనిపిస్తుంది. ఈ దర్పణాలు ఏ విధంగా పెట్టబడ్డాయంటే ఒకవేళ మీరు వీటి ముందు నిలబడినా కూడా మీ ప్రతిబింబం మాత్రం వీటిలో అస్సలు కనిపించదు. ఇప్పుడు గురుమాత ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఆవిడ ప్రతిబింబం మాత్రం అన్ని దర్పణాల్లో కనిపిస్తుంది. కానీ అసలు ఏదో అది కనుక్కోవాలి. ఇదే విధంగా దేవతలు కూడా దమయంతిని భ్రమింపజేయడం కోసం నలరాజు రూపాన్ని ధరించారు. కానీ దమయంతి దేవుళ్ల ఎత్తుని విఫలం చేస్తూ అలాగే తన నిజమైన ప్రేమను ప్రదర్శిస్తూ నలరాజుని గుర్తుపట్టేసింది. అలాగే తన మెడలో వరమాలని వేసి తానే స్వయంగా వరుణ్ణి ఎంచుకుంది. ఇది తన నిజమైన ప్రేమకి అసలైన పరీక్ష. నేను కూడా నలదమయంతి నాటకంలోని ఆ దృశ్యానికి ప్రాణం పోసే ప్రయత్నం చేశాను. మీకు నచ్చిందనే నేను ఆశిస్తున్నాను. ఇక నేను మహారాజు గారు. చాలా బాగుంది పండిత రామకృష్ణ. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. గురువర్యులు గురుమాతను గుర్తుపడతారు. అలాగే తన స్వచ్ఛమైన ప్రేమకు సాక్ష్యం చూపిస్తారు కదా గురువర్యా. నేనా? లేదు చిన్న మహారాణి గారు, అన్నింటికంటే ముందు ఈ అవకాశం మహారాజుకు దక్కడం మంచిది. లేదు గురువర్య, ముందుగా మీరు వెళ్ళడమే మంచిది. మీరు పూజనీయులు, మా గురువర్యులు. అయినా అలాగే గురుమాతతో షష్ఠి పూర్తి వివాహం మీకే జరగబోతోంది. ఇంకేం, మీరు వేదిక మీదకి వెళ్ళండి. అలాగే మీ నిజమైన ప్రేమకి సాక్ష్యం చూపించండి. వెళ్ళండి గురువర్య. మీ ఆజ్ఞ మహారాజా. ఇదిగోండి గురుదేవా, వరమాల పట్టుకోండి. రామకృష్ణ పండితుడా, నువ్వు నన్నిరికిస్తావా? నేనెక్కడ ఇరికించాను? నేను మహారాజు గారిని రమ్మన్నాను. వెళ్ళి అసలు గురుమాతని వెతికి ఆవిడ మెడలో వరమాలను వేసి ఆమెను వరించండి. ఇంతకీ వీటిలో అసలు గురుమాత వరుణమాల ఎవరు? నాకు కూడా గుర్తులేదు. ఇందులో పెద్ద విషయమే ఉంది. రామకృష్ణ పండితుడు మాయా స్వయంవరాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి నేను కూడా ఒక్క క్షణంలో నా దివ్య దృష్టితో అసలైన వరుణమాలను గుర్తుపడతాను. అలాగే అలాగే.
నువ్వెక్కడున్నావు? ఇది మోసం కదా గురువర్య. ఒకవేళ గురుమాత మాట్లాడితే ఆవిడ ధ్వనిని అనుసరిస్తూ మీరు ఆవిడ్ని చేరుకుంటారు కదా. నేను నా దివ్య దృష్టితో గుర్తుపడతాను. నాకు ఒకరి సహాయంతో ఎలాంటి అవసరం లేదు. వర్ణమాల, ఇది దర్పణం. ఇప్పుడు నేనేం చేయాలి? రామా, గురువర్యులకి ఇంకా కోపం వస్తుంది నీ ఏర్పాట్ల వల్ల. ఇంకా ఎంతసేపు తప్పించుకుంటావు? ఏం చేయాలి బంధు? నా రహస్యం బయటపడకుండా కాపాడుకోవడానికి ఇంకో మార్గం ఏమీ కనిపించలేదు. ఇతనెవరు? ఇతనెవరైనా మీ బావగారికి శత్రువు. ఒకవేళ మనం తన పుస్తకాన్ని లాక్కుంటే అప్పుడు తన సైనికులు మన ఆదేశాలను వింటారు. ఓరి భగవంతుడా, రామకృష్ణ పండితుడా, నేను అసలైన వరుణమాలను గుర్తుపట్టడం ఎలా? నువ్వు చాలా స్వార్థపరుడివి రామకృష్ణ. నేనిప్పుడే వెళ్ళి మహారాజుకి నిజం చెప్పేస్తా. వద్దు గురుదేవో, వద్దు, శాంతించండి, శాంతించండి. చూడండి, అసలైన గురుమాత ఆభరణాలు వేసుకుని ఉంటారుగా, వాటి ధ్వనిని మీరు అనుసరించండి. ఆభరణాలు ఎలా ధ్వని చేస్తాయి? చేస్తాయి. మీరు ప్రశాంతంగా ప్రయత్నం చేయండి.